కాంగ్రెస్ బీజేపీ పోయినసారి నా పార్లమెంట్ ఎన్నికల్లో పొన్నం ప్రభాకర్ గారికి డిపాజిట్ పోతుంది అంటే పాపం డిపాజిట్ పోతుంది పొన్నం ప్రభాకర్ గారికి పోదు. నాకు తెలుసు కాంగ్రెస్ పార్టీ పోయేంత అధ్వాన పార్టీ కాదు. ఎవరికి సపోర్ట్ చేసిండ్రు? ఆదిలాబాద్లో ఎవరు సపోర్ట్ చేసిండ్రు? ఇంకా మధు యాస్కి గౌడ్ గారికి 35-40 వేలు వస్తాయి పార్లమెంట్లో. అంత అధ్వానమైన లీడర్ కాదు ఆయన, ఓ మంచి లీడర్ ఆయన. ఎవరు చేసినప్పుడు కాంగ్రెస్ వాళ్ళు బీజేపీకి సపోర్ట్ చేశారు. నల్గొండలో పోయినగిరిలా బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ సపోర్ట్ చేశారు. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలు రానున్న ఎన్నికల్లో బ్రహ్మాండంగా పార్లమెంట్ ఎన్నికల్లో మళ్ళీ బీఆర్ఎస్ పార్లమెంట్ సభ్యుల్ని మంచి మెజార్టీతో గెలిపిస్తారు. మాకు అక్కడక్కడ బీజేపీతో పోటీ ఉంటుంది, అక్కడక్కడ కాంగ్రెస్తో పోటీ ఉంటుంది. చాలా కొన్ని దిక్కుల ట్రయాంగిల్ ఫైట్ ఉంటుంది. నువ్వు నిన్న ఊరికే అదొక యుఫేరియా క్రియేట్ చేయడానికి బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అని. బీజేపీకి చాలా పార్లమెంట్ సీట్లో డిపాజిట్లు పోతాయి. నేను ఇక్కడ అంటలేను, అలానే హర్ట్ కావద్దు. బండి సంజయ్ గారు, నువ్వు మంచిగా పోటీ ఇస్తావు, మేము దాన్ని ఎదుర్కొంటాం. ఉన్నట్టు నేను స్పష్టంగా క్లారిటీగా చెప్తాను నేను ఏ విషయమైనా కానీ. కాబట్టి నేను బండి సంజయ్ గారు ఇక్కడ మాట్లాడింది కాబట్టి వాళ్ళ కార్యకర్తల్లో ఉత్సాహం నింపడానికి ఏదైనా మాట్లాడుకో తప్పులేదు. కానీ పత్రికా విలేకరుల ముందు ప్రజలకు చెప్పే ముందు చాలా స్పష్టంగా చెప్పాలి. అప్పు చేసినాం, నీ రాష్ట్రాలు ఎన్ని అప్పులు చేసినాయి? కొన్ని రాష్ట్రాలు అయితే నువ్వు పరిపాలిస్తున్న రాష్ట్రం 29.4% ఆ రాష్ట్ర పైసలు మొత్తం కేంద్ర పైసలతో బతుకుతాయి. ఈ రాష్ట్రాలు 50% కంటే ఉన్నాయి, దాదాపు సగం వచ్చినాయి. యూపీ రాష్ట్రం 54% నీ సొంత పైసలు నేను బతికేయడానికి, నీ ప్రభుత్వం అక్కడ జీతాలు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వ పైసలు. మేము జీతాలు ఇవ్వలేదని చెప్తున్నావు, జీతాలు ఎగ్గొట్టలేదు మేము. కానీ కొన్ని మీ రాష్ట్రాలు జీతాలు 3 నెలలకు 4 నెలలకు ఇస్తాయి. లెక్కది బీజేపీ పరిపాలన రాష్ట్రాలు, కాంగ్రెస్ పరిపాలన 2 నెలలకు 3 నెలలకు ఇస్తాను జీతాలు. మేము ఏ నెల జీతం కూడా 1వ తారీఖు బదులు 5వ తారీఖు ఇచ్చినాం, లేదా 6వ తారీఖు ఇచ్చినాం. అది కూడా 2-3 నెలలే. ఎందుకంటే పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టినాం, పెద్ద ప్రాజెక్టులు కట్టాం కాబట్టి డబ్బు దానిపైన ఖర్చు చేయవలసి వచ్చింది. ప్రాజెక్టులు అంటే ఒక నీటిపారుదల ప్రాజెక్టులు కాదు, కరెంటు ఉత్పత్తి కేంద్రాలు. నువ్వు ఏరుబడ్డప్పుడు కాంగ్రెస్ పార్టీ మాకు అప్పచెప్పింది 7,778 మెగావాట్లు. ఇవాళ 26,000 మెగావాట్లు ఉత్పత్తి కేంద్రాలు కట్టినం ఇవాళ. కాబట్టి దయచేసి బండి సంజయ్ గారు, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు, మీరిద్దరూ అనవసరంగా ప్రజల్ని భయభ్రాంతులు చేస్తారు. అప్పులని. అప్పులు లేవు, గిప్పులు లేవు. అప్పులు కట్టే శక్తి ఉన్నది తెలంగాణ రాష్ట్రకి. ఎందుకంటే 84.2% సొంత డబ్బులు తెలంగాణ రాష్ట్రానికి వచ్చేటువంటి బడ్జెట్లో పెట్టేటువంటి డబ్బులు. ఒక్క ఇన్స్టాల్మెంట్ ఎగ్గొట్టలేదు ఇంతవరకు. కేసీఆర్ గారి నాయకత్వాన 10 సంవత్సరాల ప్రభుత్వం ఒక్క ఇన్స్టాల్మెంట్ కూడా ఎవరికి ఎగ్గొట్టలేదు. 1వ తారీఖు నాడు ఉదయం 10 గంటల లోపల మన బ్యాంక్ అకౌంట్లో కట్టేస్తాం తీసుకున్న అప్పులు. మేము తీసుకున్న అప్పులు కూడా ఇప్పుడు మీకు కట్టవలసిన అవసరం కూడా లేదు, 10 ఏళ్ల తర్వాత మొదలవుతాయి. అదే రేవంత్ రెడ్డి గారు చెప్పదలుచుకున్నా. మేము తీసుకొచ్చిన అప్పులు కూడా సెక్యూరిటీసు 10 ఇయర్స్ తర్వాత కట్టడం మొదలవుతుంది. కాబట్టి దయచేసి భయభ్రాంతులు పెట్టకండి ప్రజల్ని. మనం చాలా బ్రహ్మాండంగా ఈ రాష్ట్ర ప్రభుత్వము ఉన్నది.